హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ఐఎస్ అకాడమీ. సో మన ముందు రాకేష్ సార్ ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ గా రీసెంట్ గ్రూప్ 1 లో సెలెక్ట్ అయ్యారు. సో సార్ మన స్టూడెంట్స్ కి ఇచ్చే ఒక మెసేజ్ ఏంటో చూద్దాం. విఐపి ఐఏఎస్ అకాడమీ అలాగే అశోక్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ యాస్పిరెంట్స్ అయిన మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి ఈ పోటీ పరీక్షల్లో ఎప్పుడు కూడా లైఫ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్, ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్. అంటే మన గెలుపు ఓటములు అనేవి జీవితంలో ఒక భాగం. మనం ఎప్పుడు ఓటమిని చూసి ఆగిపోకూడదు, గెలుపుని చూసి పొంగిపోకూడదు. రెండింటిని సమానంగా తీసుకుంటేనే జీవితం. అలా మనం వెళ్ళగలిగితేనే మనం ఈ రోజు సక్సెస్ అయిన తర్వాత కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకు అని అంటే విజయం అనే దానికి విరామం ఉండదు, విజయం అనే దానికి కొనసాగింపు మాత్రమే ఉంటది విజయం సాధించినాక. కానీ విజయం సాధించాలి అని అంటే నేను నేర్చుకున్న ఒక జీవితంలో ఒక పాఠం, నాకు మా ఇంట్లో మా పెదనాన్న గారు కూడా ఒక మాట చెప్తా ఉంటారు. మనం ఎప్పుడు కూడా మనం ఒకళ్ళం బ్రతికితే బ్రతుకు కాదు, మనం ఎప్పుడు కూడా మన బ్రతుకు ఒక 10 మందిని బ్రతికించగలిగినప్పుడే అది మనం బ్రతుకు అవుతుంది, జీవితం అవుతుంది. మన జీవితానికి ఒక అర్థం, ఒక సార్థకత ఉంటుందని చెప్పారు. అలాంటిది ఇలా పబ్లిక్ ఎగ్జామ్స్, పబ్లిక్ సర్వీసెస్ లో ఉంటాయని, అలా గ్రూప్ 1 సివిల్స్ గురించి చెప్పినప్పుడు నేను వచ్చాను. నేను 2017 నుంచి 2016 నుంచి స్టార్ట్ చేశాను. 7 సంవత్సరాలు. మూడు మూడు సార్లు 2 సార్లు ఫెయిల్యూరే చూశాను, కానీ అక్కడ ఆగిపోలేదు. ఎందుకు అని అంటే నా మీద నాకు నమ్మకం, నేను సాధించగలనని. ఎందుకు ఒక 10 మందికి చేయాలి, ఒక 10 మందికి మన జీవితం ఏదైనా ఆదర్శంగా నిలబడాలి అనేదే నేను నమ్ముతాను, మా పెదనాన్న గారు చెప్పిన మాటను బట్టి. ఆ రోజుల్లో నేను నేర్చుకున్న ఒకే ఒక మాట ఏంటంటే, ఓడిపోవటం అంటే గెలవలేకపోవటం కాదు, గెలిచేదాకా పోరాడలేకపోవటం. ఎందుకనంటే పోరాడేవాడు ఎప్పుడు ఓడిపోడు, ఓడిపోయాడు ఎప్పుడు పోరాడలేడు. కాబట్టి మీరు పోరాడతారని, ఇది ఒక మోటివేషన్ గా కాకుండా మీరు మీకంటూ ఒక జీవితానికి ఒక అర్థం చెప్పగలిగేటట్టు, ఒక 10 మందికి సాయం చేయగలిగేటట్టు భవిష్యత్తులో ఉండాలి అంటే మాత్రం మనం అనేది ఓటమిని ఇప్పుడు లెక్క చేయకూడదు, గెలుపు కోసమే ఆలోచించాలి. అలా ప్రతిదీ కూడా ఒక కన్సిస్టెన్సీగా, ఒక నిలకడగా చదివితే, 2 సార్లు ఫెయిల్ అయ్యానని నేను ఆగిపోతే ఈ రోజు మీ ముందు ఇలా మాట్లాడే అవకాశం నాకు వచ్చేదే కాదేమో. కాబట్టి మీరు కూడా ఇంకొక 10 మందికి ఆదర్శంగా నిలబడాలి. ఒక 10 మందికి మీ జీవితం, మీ విజయం అనే వెలుగు ద్వారా ఒక 10 మంది జీవితాలు వెలిగించాలంటే మాత్రం కష్టపడాలి. అది కూడా నమ్మకంతో, నిజాయితీతో, నిలకడగా. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ కూడా అవుతారని, ప్రతి ఓటమిలో మీరు విజయాన్ని వెతుకుతారని నమ్ముతూ ఈ మాటల్ని నేనైతే మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రాకేష్ సార్ యొక్క చాలా బిజీ షెడ్యూల్లో మనకి టైం ఇచ్చి మన మన ఆస్పిరెంట్స్ కోసం టైం ఇచ్చి వచ్చినందుకు మీకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ అన్ని కూడా మన స్టూడెంట్స్ డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి సార్. హెల్ప్ అయ్యి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీలాగా ఒక ర్యాంకర్ అవ్వాలి అని చెప్పేసి మేము ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అశోక్ గారు. థ్యాంక్ యూ విఐపి ఐఏఎస్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.